అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 682వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం అండి. నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయంపై మనం చర్చిస్తూ వస్తున్నామండి. ఈ మధ్య కొన్ని మంత్రాలు మనం చర్చిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇదే దీంట్లోనే మనము మరొక ముఖ్యమైనటువంటిది, మామూలుగా హైందవ ధర్మంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మంత్రం యొక్క లోతైన తత్వాన్ని మనం అర్థం చేసుకోబోతున్నామండి. అదేంటండి మంత్రము? అది గాయత్రి మంత్రం. అర్థమైందండి. ఈ గాయత్రి మంత్రము దాని యొక్క అర్థం ఏమిటి, దాని నుండి మనకి కలిగేటువంటి లాభం ఏమిటి, ధార్మికంగాను ఆధ్యాత్మికంగాను. ఈ ధార్మికాన్ని ఏమంటారంటేనండి, మన ప్రతి దాంట్లో రెండు కోణాలు ఉంటాయి. ఒకటేమో సాంప్రదాయ కోణం అంటారు. సాంప్రదాయం అంటే ట్రెడిషనల్ అంటారు చూసారా. మామూలుగా వర్తమాన సమాజంలో ఏదైతే ఆచరిస్తున్నారో, ఏదైతే ఎక్కువగా ప్రశస్తంగా నడుస్తోందో అదనమాట సాంప్రదాయ కోణం. రెండవది ఏంటంటే తత్వజ్ఞాన కోణము అంటారు. దాన్ని ఆధ్యాత్మిక కోణము. ఈ ఆధ్యాత్మిక కోణములో ప్రతిదాన్ని మనము అందులో అర్థం చేసుకుంటే ప్రతి మంత్రము నా జీవితాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుందండి. అంటే చిట్ట చివరికి మనం ఎన్ని మంత్రాలు తెలుసుకున్నానని ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, అది మన సంస్కారాల పరివర్తనకి దారితీయాలి. లేకపోయినట్లయితే దాని యొక్క ప్రభావం కేవలం ఒక జన్మకి మాత్రమే పరిమితం అవుతుంది. దాని నుండి మనము తదుపరి జన్మలో శ్రేష్టమైన జన్మ, కృతయుగములో శ్రేష్టమైన జన్మలు తీసుకోలేము. అంటే స్వర్గములోకి ఒక మార్గము మనకి అది స్పష్టము చెయ్యదు. అందుకనే ప్రతిదాన్ని మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం తెలుసుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్లో కొంచెము ఈ గాయత్రి మంత్రం గురించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. కేవలం మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఏం చేయాలండి, మీరు చేయవలసిందల్లా కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే సరిపోతుంది. బుద్ధి నేత్రం తెరుచుకుంటే మనం సత్య మార్గంలో ప్రయాణం చేస్తాం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, ఇంకా అనవలసిన అవసరం లేదండి. ఎందుకంటే సత్య మార్గం మనకు అర్థమైపోతుంది. అసత్య మార్గం అంటే ఏమిటి, సత్య మార్గం అంటే ఏమిటి, అజ్ఞాన అంధకార మార్గం అంటే ఏంటి, జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేటువంటి తమసోమా జ్యోతిర్గమయ అంటారు కదా. తమస్సు యొక్క మార్గం ఏమిటి, జ్యోతిర్మయ మార్గం ఏమిటి, అదేవిధంగా మృత్యోర్మ అమృతంగమయ్య, ఈ మృత్యు వైపు వెళ్ళేటువంటి మార్గం ఏమిటి, అమృత అంటే మృత్యువు లేనటువంటి మార్గం ఏమిటి, ఇది మనకు అర్థమైపోతుంది. ఇంకా మనం ఆ శ్లోకాన్ని కేవలం ఏదన్నా కీర్తన రూపంలో పఠించుకోవచ్చు, కానీ దాన్ని మామూలుగా భగవంతుడా నాకు సత్యాన్ని తెలియచేయి అనవలసిన అవసరం లేదు. ఈ గాయత్రి మంత్రం అండి, దీని మూలం ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఋగ్వేదం నుండి వచ్చిందండి. అర్థమైందండి. గాయత్రి మంత్రం ఎక్కడి నుంచి వచ్చిందండి, ఋగ్వేదం నుంచి వచ్చిందని. మూలం అనేది అక్కడి నుంచి వచ్చిందనమాట. అందులో ఋగ్వేదంలో మీరు రాసుకుంటే రాసుకోవచ్చు 3.62.10 ఇదనమాట. ఈ మంత్రం నంబరు 3.62.10 అనమాట. ఇది మామూలుగా ఒక ఋషి చూశారు అని అంటాడు. ఇది ఋషి ద్వారా వచ్చింది. ఋషులు అనేవాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళంతా కూడా సృష్టించేవాళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళ ధ్యాన స్థితిలో వాటిని దర్శించారంటారు. ఇది ఋషి ద్వారా ద్రష్ట అంటే ఆ విధంగా తెలుసుకోబడింది అని అర్థం. ఈ మంత్రాన్ని లోకానికి అందించినటువంటి ఋషి పేరేం పేరంటే విశ్వామిత్రుడు. వారి పేరులోనే ఉంది చూసారా, విశ్వానికి సంబంధించిన మిత్రుడు అనమాట. మనం అనుకునే విశ్వామిత్రుడు కాదండి. విశ్వామిత్రుడు అంటే ప్రపంచ విశ్వాత్మలందరికీ సంబంధించినటువంటి అందరి కళ్యాణం కొరకు ఉద్దేశించబడినటువంటి ఆయన ఆ మంత్రాన్ని అందరి కొరకు ఇవ్వడం జరిగిందనమాట. సనాతన ధర్మంలో మంత్రాలను ఎవరు సృష్టించరండి. సనాతన ధర్మంలో మంత్రాలు ఎవరు సృష్టించరు. ధ్యాన స్థితిలో ఋషులు వాటిని దర్శిస్తారు. అందుకే విశ్వామిత్ర మహర్షిని ఈ మంత్ర ద్రష్ట అంటారు. ఏ మంత్ర? ఈ గాయత్రి మంత్రాన్ని వారు ఆ విధంగా గమనించడం, దర్శించడం జరిగింది కాబట్టి వారి పేరు మీద విశ్వామిత్ర మహర్షిని మంత్రద్రష్ట అంటారు.
ఇప్పుడు గాయత్రి మంత్రం అనే పేరు ఏమి సూచిస్తుంది చెప్పండి? మామూలుగా మనం ధార్మికంగా అర్థం చేసుకుందాం. ధార్మికం అంటే చెప్పాను కదా, సాంప్రదాయ దృష్టికోణంలో గాయత్రి మంత్రం అంటే మనం ఏం అర్థం చేసుకున్నాము? గాయత్రి మంత్రం అని వినగానే గాయత్రి అనే దేవతను ఉద్దేశించి చెప్పిన మంత్రము అని భావిస్తారు. అర్థమైందండి? గాయత్రి అనేటువంటి ఒక దేవత యొక్క పేరు అన్నమాట గాయత్రి. ఆ దేవతని ఉద్దేశించి చెప్పిన మంత్రం అని భావిస్తారు. అయితే వైదిక దృష్టిలో అది సరి అయిన అవగాహన కాదు అని ఆ విధంగా అక్కడ స్పష్టం చేస్తున్నారు. వైదిక దృష్టిలో వేదాలు మొదలైన ఆ విధంగా అర్థం చేసుకోవడం కాదంట. మనం ఏదైతే అనుకుంటున్నామో కేవలం గాయత్రి మంత్రము గాయత్రి దేవి యొక్క ఉపాసన కోసమే ఉద్దేశించబడింది, అది కేవలం ఒక హైందవులకు మాత్రమే సంబంధించినటువంటి మంత్రము అనేటువంటి భావనలో మనం ఉన్నాం. కానీ ఈ మంత్రాన్ని ఎవరు దర్శించారు? విశ్వామిత్రుడు దర్శించారు. ఆ పేరులో కూడా మనకి అందులో ఉన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. గాయత్రి అనే పదము ఈ మంత్రంలో ఎక్కడా లేదండి. గాయత్రి అనే పదం ఈ మంత్రంలో ఎక్కడా లేదు. మంత్రం ఏముందండి? మంత్రం ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఓం భూర్భువస్సవ స్వహ, ఓం భూర్భువస్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియయోన ప్రచోదయాత్. ఇది ఈ 4 పంక్తులు అనమాట. ఓం భూర్భువస్వహ అదొక పంక్తి, తత్సవితుర్వరేణ్యం రెండో పంక్తి. అర్థమైందండి? తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అది మూడో పంక్తి, ధియయోన ప్రచోదయాత్ ఈ 4వ పంక్తి. ఈ 4 పంక్తుల్లో ఎక్కడైనా కూడా గాయత్రి అనే పదం ఎక్కడ కూడా మనకు కనపడదు. ముందుగా మనం ఏం చేద్దామంటే సాంప్రదాయ దృష్టికోణంలోకి వెళదాం. అంటే రెండు అర్థం చేసుకున్నట్లయితే మనకి ఏది మన జీవితాన్ని శాసించడానికే ఈ మంత్రం అనేది భగవంతుడు ఇవ్వడం జరిగిందనేది అర్థమవుతుందన్నమాట. ముందుగా సాంప్రదాయ దృష్టికోణంలో ఈ విధంగా అర్థం చేసుకున్నారు. ఓం భూర్భువస్సువః అంటే ఏమిటి? భూమి, అంతరిక్షము, స్వర్గలోకములో వ్యాపించి ఉన్న ఆ పరమ చైతన్యానికి నమస్కరిస్తున్నాను. అర్థమైందండి? ఓం భూర్భువస్సువః, భూర్భువ స్వ, ఓం నాలుగు అక్షరాలు ఉన్నాయన్నమాట. భూమి, అంతరిక్షము, స్వర్గలోకములో వ్యాపించి ఉన్న ఆ పరమ చైతన్యానికి నమస్కారము. తర్వాత తత్సవితుర్వరేణ్యం అన్నారు. తత్సవితుర్వరేణ్యం అంటే ఏంటి? సృష్టికర్త అయిన ఈ వితుర్వరేణ్యము, తత్సవితుర్వరేణ్యం అంటే సృష్టికర్త అయిన ఆ సూర్య భగవానుని యొక్క సర్వశ్రేష్టమైన వరించదగిన తేజస్సును. ఇక్కడ సూర్య భగవానుడి యొక్క తేజస్సు గురించి చెప్తున్నాడండి. అక్కడ వితుర్యరేణ్యం అంటే అదనమాట. వరేణ్యం అంటే సూర్య భగవానుడు కదా, మనకి శక్తినిస్తాడు, వెలుగునిస్తాడు. అర్థమైందండి? సృష్టికర్త అయిన భగవంతుడిని మన సూర్య భగవాన్ని కూడా సృష్టికర్త అని అంటున్నారు. ఏది సాంప్రదాయ దృష్టికోణంలో సర్వశ్రేష్టమైన వరించదగిన తేజస్సును. అర్థమైందండి? వితుర్వరేణ్యం అంటే అది. తర్వాత మూడో పంక్తి భర్గో దేవస్య ధీమహి అన్నాడు. అజ్ఞానాన్ని, పాపాలను దహించి వేసే ఆ దివ్య ప్రకాశాన్ని మేము మనస్సులో ధ్యానిస్తున్నాము. ఇది అక్కడ ధీమహి అంటే అంటే అది మనస్సులో అన్నమాట. భర్గోదేవస్య ధీమహి అజ్ఞానాన్ని, పాపాలను దహించి వేసే ఆ దివ్య ప్రకాశాన్ని, ఏది అక్కడ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ప్రకాశాన్ని మేము మనస్సులో ధ్యానిస్తున్నాము. అంటే ముఖ్యంగా ఇది సూర్య భగవానుడి యొక్క ప్రార్థనగా మనం ఆ విధంగా సాంప్రదాయ కోణంలో అర్థం చేసుకుంటున్నామండి. ధియయోన ప్రచోదయాత్ ఆఖరి పంక్తి ఏం చెప్తోంది? ఏ దివ్య వెలుగు అయితే మన బుద్ధులను సన్మార్గం వైపు నిరంతరము ప్రేరేపిస్తుందో, చాలా జాగ్రత్తగా వినండి. ఏ దివ్య వెలుగు అయితే మన బుద్ధులను, అంటే మన బుద్ధులు అంటే అందరు గురించి చెప్తున్నారు కాబట్టి, ఒక మనిషి గురించి చెప్తే బుద్ధి అంటాడు, అందరి గురించి చెప్తున్నాడు. మన బుద్ధులను సన్మార్గం వైపు నిరంతరము ప్రేరేపిస్తుందో అక్కడ అండర్లైన్ చేసుకోండి. నిరంతరము, మళ్ళీ బుద్ధిని సన్మార్గం వైపు తిప్పడము, ఆ దివ్య జ్యోతి స్వరూపము. అర్థమైందండి? ఆ వెలుగును ధ్యానిస్తున్నాము అన్నాడు. ఆ వెలుగును ధ్యానిస్తున్నాము. ఇది మనకు సాంప్రదాయక దృష్టికోణంలో మనకు అర్థమవుతుంది. 4 పంక్తుల అర్థం. ఒకసారి మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ప్రార్థన ఏమండి? సవితృ దేవస్య భర్గ, ఈ 3 పదాలు ఉన్నాయండి ఇందులో. ఏమండి? సవితృ అనే తత్సవితుర్వరేణ్యంలో సవితృ ఉంది. తర్వాత దేవస్య, భర్గో దేవస్య ధీమహి అన్నారు చూసారా, అక్కడ దేవస్య ఉంది, భర్గో ఉంది.
ఈ అనే పరమ దివ్య తేజస్సుకు ఉద్దేశించబడింది. ఈ మూడు కూడానండి జ్యోతి స్వరూపానికి, తేజస్సుకి, వెలుగుకి అర్థమైందండి. దీనికి ఈ విధంగా దీన్ని వర్ణించేటువంటి పదాలన్నమాట. సవితృ దేవస్య భర్గ. కాబట్టి మంత్రం యొక్క ఉపాస్యుడు, ఉపాస్యుడు అంటే ఏమిటి? ఎవరికి ఉద్దేశించబడింది అనే విషయం అన్నమాట. ఉపాస్యుడు అంటే ఎవరి కొరకు ఉద్దేశించబడింది ఉపాస్యుడు అనేది ఒక్కసారి మీకు స్పష్టం చేస్తాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి. ఉపాస్యుడు అంటే చిట్ట చివరికి నేను ఎవరిని పొందాలి? భగవంతుడు అంటాం, ఈశ్వరుడు అంటాం, నిరాకారుడు అంటాం. అర్థమైందండి. అదేవిధంగా జ్యోతి స్వరూపము అంటాం. ఇవన్నీ దేనికి సూచనగా ఉందండి? అర్థమైందండి. దేనికి సూచనగా ఉంది? దేనికి సూచనగా ఉంది ఒక్కసారి గమనించండి. పరమాత్మ గురించి చెప్తోంది, అంటే భగవంతుడి గురించి చెప్తోందండి. అర్థమైందండి. భగవంతుడి గురించి చెప్తోంది. సవితృ దేవస్య భర్గ అనే పరమ దివ్య తేజస్సుకు ఉద్దేశించబడింది. కాబట్టి మంత్రం యొక్క ఉపాస్యుడు అంటే ఉద్దేశింపబడినటువంటి ఆ పరమశక్తి అని అర్థం అండి. ఉపాస్యుడు అంటే ఉపాసన అంటే ఉపాసన చేసేవాడు. ఉపాస్యుడు అంటే మన యొక్క భక్తిని తీసుకునేవాడు. ఉపాస్యుడు అర్థమైందండి. పరమాత్మ అంటే గాయత్రి అనే దేవి గురించి కాదు, ఇది భగవంతుడి గురించి ఉద్దేశించబడింది అన్నటువంటి ఆ స్పష్టత మీరు గమనించాలి. అర్థమైందండి. ఉపాస్యుడు పరమాత్మ, గాయత్రి కాదు. అయితే గాయత్రి మంత్రం అని పేరు ఎందుకు వచ్చింది? ఇది మనం అర్థం చేసుకుంటే కొంచెం క్లారిటీ వస్తుంది. గాయత్రి మంత్రం అనే పేరు ఎందుకు వచ్చింది? దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, ఇది గాయత్రి ఛందస్సులో నిర్మించబడింది. ఏదైతే ఈ మంత్రం ఉంది చూసారు, 24 అక్షరాల మంత్రం అండి ఇది. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అనేది 24 అక్షరాల ఒక మంత్రము. ఇది గాయత్రి ఛందస్సులో నిర్మించబడిందంట. వేదాలలో ప్రతి మంత్రానికి ఒక ఛందస్సు ఉంటుందంట. వేదాలలో ఎన్నైతే మంత్రాలు ఉన్నాయో ప్రతిదానికి ఒక ఛందస్సు, అంటే ఛందో రూపం అన్నాడు. ఈ మంత్రము గాయత్రి ఛందస్సులో రచింపబడిందండి. ఇది మొట్టమొదటి ఆ ఛందస్సు, 7 ఛందస్సులు ఉంటాయి, అది కూడా మీకు చెప్తాను. అందులో మొట్టమొదటి ఛందస్సు పేరు గాయత్రి. అందువలన దీన్ని గాయత్రి ఛందస్సులో ఉన్న మంత్రము అనే అర్థములో దాన్ని గాయత్రి మంత్రం అని పిలుస్తారు. ఇది వ్యాకరణపరమైన సాహిత్యపరమైన పేరు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఒక దేవికి సంబంధించిన పేరు కాదన్నట్టుగా ఇక్కడ చర్చ జరుగుతోంది. అర్థమైందండి. వ్యాకరణపరమైన సాహిత్యపరమైన పేరు అంటున్నాడు. గాయత్రి అనేది ఒక ఛందస్సు మాత్రమే. ఇందులో 7 ఛందస్సులు ఉన్నాయని చెప్పి వేదాలలో ప్రధానంగా 7 రకాల ఛందస్సులు ఉన్నాయి. వీటిని సప్త ఛందస్సులు అంటారు. అందులో మొట్టమొదటి ఛందస్సు గాయత్రి, 24 అక్షరాలండి. ఇక్కడ నుండి మిగతా 6 ఛందస్సులు ఏవైతే ఉన్నాయో 4 అక్షరాలు పెరుగుతాయండి. మనం వాటిని చర్చించుకోవడం లేదు, కేవలం గాయత్రి మంత్రాన్ని చర్చించుకుంటున్నాం. సో గాయత్రి మంత్రం ఎన్ని అక్షరాలు? 24 అక్షరాలు. అంటే గాయత్రి మంత్రం ఇక్కడి నుంచే వచ్చిందనమాట. 24 అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చింది? గాయత్రి ఛందస్సులోంచి వచ్చినటువంటి మంత్రము. తర్వాత రెండవ ఏమన్నా ఛందస్సు ఉష్ణిక్ అన్నాడు. ఉష్ణిక్ అంటే దానికి 4 మళ్ళీ అక్షరాలు కలపండి, 28 అక్షరాలండి. గాయత్రి మంత్రం ఏమో 24 అక్షరాలు, ఇది ఉష్ణిక్ అనేది 28 అక్షరాలు. అనుష్ఠుప్ అనేది తర్వాత మళ్ళీ 4 కలపండి, 32 అక్షరాలు. ఈ అనుష్ఠుప్ అనేటువంటి ఛందస్సు అంటే భగవద్గీత, రామాయణ శ్లోకాలు ఎక్కువగా ఇందులో ఉంటాయంట. ఈ విధంగా మనకి పరిశోధనలో ఉన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు కూడా దీన్ని అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఇవే విషయాలు మీ దృష్టికి వస్తాయి. నేనే వేరే కల్పితాలు చెప్పడం లేదండి. అర్థమైందండి. అనుష్ఠుప్ అనే మంత్రం 32 అక్షరాలు. భగవద్గీత, రామాయణ శ్లోకాలు ఎక్కువగా ఇందులో ఉంటాయి. తర్వాత ఛందస్సు బృహతి. బృహతి 36 అక్షరాలు, మళ్ళీ 4 అక్షరాలు పెంచారు. తర్వాత పంక్తి 40 అక్షరాలు. తర్వాత త్రిష్టుప్. త్రిష్టుప్ అంటే 44 అక్షరాలు. ఆఖరిది జగతి 48 అక్షరాలు. సో ఈ విధంగా మనకి గాయత్రి అర్థమైందండి. గాయత్రి తర్వాత ఒకసారి మళ్ళీ లైన్గా వినండి. గాయత్రి, ఉష్టిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి. ఈ 7 ఇవన్నీ కూడా 7 రకాల ఛందస్సులు. ఇవేవైతే ఉన్నాయో ఇది మనకి సప్త ఛందస్సులు అని వేదాలలో దీని యొక్క ప్రస్తావన ఉన్నదండి.
అర్థమైంది. ఇప్పుడు ఛందస్సు ఇది గాయత్రి ఛందస్సులోని 24 అక్షరాల కొలత గల వైదిక ఛందస్సు. ఈ గాయత్రి మంత్రం ఆ విధంగా వ్రాయబడింది. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం ఈ లెక్క పెట్టుకుంటే కరెక్ట్గా 24 అక్షరాలు ఉంటాయి. ఛందస్సు పేరే కాలక్రమేణ, ఛందస్సు అనేది ఏమైందంటే కాలక్రమేణ మంత్రము పేరుగా స్థిరపడిపోయింది. ఇది ఆరిజిన్ అన్నమాట. దీన్ని ఎటైమాలజీ అంటారు. ఎలా వచ్చింది గాయత్రి మంత్రము మనకి ఈ విధంగా అంటే అదనమాట, స్థిరపడిపోయింది. ఋగ్వేదముతో పాటు ఇంకా 2 వేదాలలో కూడా దీని ప్రస్తావన ఉంటుందంటండి. ఋగ్వేదముతో పాటు యజుర్వేదము, సామవేదములో కూడా ఈ మంత్రము కనిపిస్తుంది. మంత్రము ప్రారంభములో మనం పఠించే ఓం భూర్భువస్వః అని ఏదైతే ఉందో అనే వ్యాహృతులను, అంటే వ్యాహృతులు అంటే లోకాలంట. అర్థమైందండి. ఓం భూర్భువస్వః అంటే 3 లోకాలన్నమాట. అర్థమైందండి. లోకాల పేర్లు తర్వాతి కాలములో వేద సూత్రాల ప్రకారము దీనికి చేర్చారు అని మనం ఏం చేద్దామంటే ఇక్కడితో ఆపేద్దాము. తదుపరి మళ్ళీ మరి ఒక ఎపిసోడ్లు, ఎందుకంటే 2-3 ఎపిసోడ్స్లో మీకు గాయత్రి మంత్రం యొక్క ఆరిజిన్ గురించి, తర్వాత సాంప్రదాయ కోణము, తర్వాత మనకి ఆధ్యాత్మిక కోణం అంటే తత్వజ్ఞాన కోణము, తర్వాత దాన్ని సమర్థించే ఉపనిషత్ మంత్రాలు, దాన్ని సమర్థించే గీతా శ్లోకాలు, ఇవన్నీ కూడా మనం ఒక 3-4 ఎపిసోడ్స్లో చర్చించుకుంటే గాయత్రి మంత్రం యొక్క పరిపూర్ణ అండర్స్టాండింగ్ మీకు అవుతుందండి. ఇప్పుడు ఇక్కడితో మనం ఫుల్ స్టాప్ పెడదాం. మనం తెలుసుకున్నటువంటిది ఈ గాయత్రి మంత్రం అనేది ఏ విధంగా వచ్చింది, ఛందస్సు ఆధారంగా వచ్చింది. తర్వాత అది గాయత్రి ఛందస్సు వల్ల గాయత్రి మంత్రంగా అది అలాగా ప్రసిద్ధికి ఎక్కింది అని ఇప్పటి వరకు మనం చర్చించుకున్నామండి. ఈ చర్చ మనకి ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థమవుతుంది, కానీ మనము ధార్మిక జగత్తులో కేవలం ఆ మంత్రాన్ని చదువుకుంటాం, ఎన్నిసార్లు చదువుకుంటంత ఆ ఫలితం అనేటువంటి భావనతో మనం చదువుకుంటాం. తప్పు లేదండి. కాకపోతే మనలో పరివర్తన తీసుకురావడం కోసం భగవంతుడు కష్టపడుతున్నాడు. ఇప్పుడు మనము మన 18వ అధ్యాయంలోని 68, 69 ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వ విదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయం నచ తస్మాత్ మనుష్యేషు కశ్చన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. అర్థమైందండి. ఇందులో ఏమంటున్నాడు, నా భక్తులని ఏరి కోరి పట్టుకొని చెప్పండి అంటున్నాడు. అటువంటి భక్తులకి చెప్పండి. ఏం చెప్పమంటున్నాడు, పరమం గుహ్యం అన్నాడు. ఈ పరమ గుహ్యాతి గుహ్యమైన విషయాలు మనం ఇప్పుడు వచ్చే ఆధ్యాత్మిక దృష్టికోణం అని ఎవరైనా చెప్పారా మీకు? చెప్పండి. అంతా కూడా కేవలం పఠన పారాయణ శ్రవణం చేసుకోండి సరిపోతుంది, ప్రచార ప్రసారం చేసుకోండి పుణ్యం వస్తుంది. అంతేగాని మీరు మీ మూల స్వరూపంలో మీ యొక్క సత్యమైనటువంటి స్వరూపాన్ని గుర్తించండి అని ఎవరైనా చెప్పారండి? అందుకనే భగవంతుడు రావాల్సి వచ్చిందండి. ఆధ్యాత్మిక జ్ఞానం కేవలము పరమాత్మ వచ్చి మన యొక్క దృష్టికోణాన్ని మార్చి, నాయనా నువ్వు శరీరము కాదు, నువ్వు ఒక ఆత్మస్వరూపానివి. సో ఈ విధంగా నేను ఆత్మని, దేహము నాది అనేటువంటి భావన అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే దీనిని యథాతథంగా యాక్సెప్ట్ చేస్తారు. అర్థమైందండి. ఇప్పటికే ఒక 20 లక్షల మంది యాక్సెప్ట్ చేశారంటే ఇది మామూలు విషయం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి, 90 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి యజ్ఞం అన్నమాట ఇది. సో ఈ యజ్ఞంలో ఇప్పటి వరకు ఒక 20 లక్షలు 25 లక్షల మంది దీన్ని గమనించారు. 50 కోట్ల మంది, 60 కోట్ల మంది, 70 కోట్ల మంది చెప్తే ఇంతమంది ఊడిపడ్డారన్నమాట. లేదండి ఇదే సత్యమో, మేము ఇంకా ఏ దానికి మేము ఇంకా అర్థం కాదు, ఎందుకంటే మాకు స్పష్టత వచ్చింది, మేము ఆత్మలమే, ఆత్మ యొక్క అభ్యాసం చేస్తాం మేము. ఆ విధంగా చేస్తే ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మ ఉనికి అనుభవం అవుతుంది. తద్వారా మా యొక్క జీవితాన్ని మార్చుకుంటున్నాము. ఎందుకంటే ప్రాక్టికల్గా అనుభవం చేసేవాళ్ళు విడిచిపెట్టలేరండి. గుర్తుపెట్టుకోండి. కేవలం ఏదో చదువుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ అంటే ఈ చెవుతో విని ఈ చెవుతో వెళ్ళిపోవచ్చు, కానీ ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో, శక్తులు అనుభవం చేస్తున్నారు, దైవత్వాన్ని అనుభవం చేస్తున్నారు, ఒక మంచి జీవితాన్ని అనుభవం చేస్తున్నారు, సాటి మనిషిని సాటి మనిషిగా గౌరవించగలుగుతున్నారు, ఒక సోదర భావంగా చూస్తున్నారు, సర్వమానవ సౌభ్రాతృత్వము, ఇప్పుడు ఇవన్నీ అనుభవం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి జ్ఞానాన్ని విడిచిపెడతారా? చెప్పండి ఒక్కసారి. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఆహ్వానిస్తున్నాడు, నాయనలారా మీరందరూ నా పిల్లలు, నేను చెప్పిన మార్గము ఇప్పుడు ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో, సృష్టి యొక్క ఆది సమయంలో మాత్రమే మీకు లభిస్తుంది, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. అర్థమైందండి. ఎంత ప్రాధాయపడుతున్నాడు, ఎన్ని కోణాలలో మనం ఎన్ని 90% భగవద్గీత శ్లోకాలు కవర్ చేసాం ఇప్పటికే. అర్థం, మిగతా 10% కూడా కవర్ అయిపోతాయి ఈ మధ్యలో, మన ఈ యొక్క ఈ మాటల ద్వారా అయిపోతాయి, ఎపిసోడ్స్ ద్వారా.
ఇంకా అలా ముందుకు వెళ్తున్నప్పుడు మన మిగతా కూడా కవర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఎక్కడైనా మీరు అనుకున్న దృష్టికోణం వచ్చిందా? అసలు మీకు ఏమన్నా దృష్టికోణం అంటూ ఉన్నదా? మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి ఒక అవగాహన ఉన్నదా? కేవలం ఒక్క జీవితానికి మాత్రమే పరిమితం చేసుకొని 100% ఇంద్రియ సుఖాల కోసం పాటుపడుతూ ఆ విధంగానే కంప్లీట్గా ఆ జీవితాన్ని పణంగా పెట్టుకుని ఆ విధంగా జీవిస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏ ఒక్క శాస్త్రం దీనికి ఆధారం ఒక్కసారి చెప్పగలుగుతారా? ఆలోచించండి. కాస్త మెదడుకు మేతలా కొన్ని పాయింట్స్ మీకు చెప్తున్నాను అంతే తప్ప ఎవరిని కూడా ఆ విధంగా అగౌరవపరచడానికి కాదు, ఇంకోటి కాదండి. ప్రతి ఒక్కరు కూడా పరమాత్మ యొక్క సత్యమైనటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని పొంది ఉన్నతమైన సర్వోన్నతమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఈ స్వర్గ వారసత్వానికి ప్రతి ఒక్కరూ కూడా దానికి అర్హులుగా అవ్వాలి అనేటువంటి ఒక భావనతోనే చెప్తున్నాను తప్ప ఒక సోదర భావంతో చెప్తున్నాను కాబట్టి ఎవరికి కించపరచడానికి నేను చెప్పటం లేదండి. ఇప్పుడు ఒకసారి మనము కొన్ని గీతా శ్లోకాలు మనం చర్చించుకున్నాము. గత ఎపిసోడ్లో మనం ఏ శ్లోకం చెప్పుకున్నాం? 14వ అధ్యాయంలోని 33 యజ్ఞం గురించి చెప్పుకున్నాం. దాని కూడా ఎంతో చర్చ చేసుకోవచ్చు అండి. యజ్ఞం గురించి కూడా ఏదన్నా ఒక ఎపిసోడ్లో ప్రత్యేకంగా అసలు జ్ఞాన యజ్ఞం యొక్క విశేషతలు ఏమిటి అనేది కూడా నేను ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్లో చేస్తాను ఫ్యూచర్లో. అర్థమైంది? చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే యజ్ఞం అంటే మనం ఏదో స్థూల యజ్ఞం కింద భావించుకుంటున్నాం. స్థూల యజ్ఞము వల్ల కేవలము ఒక్క జన్మకి మాత్రమే మీకు అనుకున్నటువంటి కోరికలు తీరవచ్చును. ఆ తీరుతున్నాయి అన్నటువంటి భావన పెట్టుకొని అదే అల్టిమేట్, అదే ఫైనల్, ఇంకా దీనికి మించిన యజ్ఞం లేదు అనేటువంటి భావించటం అనేది కరెక్ట్ కాదని భగవంతుడు అంటున్నాడు. అర్థమైందండి? జ్ఞాన యజ్ఞము అంటే ఎక్కడ మీరు కూర్చుని ఏ సీట్లో కూర్చున్నారో ఆ విధంగా కూర్చుని ఒక్కసారి ఆత్మిక స్థితిలో కూర్చొని పరమాత్మక స్మృతిలో వెళ్ళి ఆ విధంగా పరమాత్మ నుండి గుణాలు శక్తులు తీసుకోవడమే ఇది జ్ఞానయజ్ఞం అండి. సో ఈ విధంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచడమే జ్ఞానయజ్ఞం అనమాట. అందుకనే సత్యమైన భక్తులు జ్ఞానయజ్ఞాన్ని వాళ్ళు ప్రాప్తి చేసుకోవాలని కోరిక ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా స్థూలంగా ఉన్నటువంటి యజ్ఞాల వైపు వెళతారు, దాని మీద ఆసక్తి చూపిస్తారు. అందులో ఎటువంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే నా విధానంలో నడుస్తారు అని భగవంతుడే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు 3వ అధ్యాయంలోని 21వ శ్లోకాన్ని చర్చించబోతున్నామండి. చాలా జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. ముందుగా శ్లోకం ఇలా ఉంటుందండి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తద్దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడండి. నీవు నేను చెప్పే జ్ఞానం ఆచరణ కోసం మాత్రమే నిర్ధారించబడింది, పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం కోసం కాదు. ఈ ముఖ్యమైన విషయాన్ని గమనించండి అంటున్నాడు. అర్థమైందండి? యద్యదాచరతి శ్రేష్ఠ, భగవంతుడే స్వయముగా బోధించిన ఈ గీతాజ్ఞానాన్ని ఎవరైతే అర్థము చేసుకొని క్షుణ్ణంగా అర్థము చేసుకొని ఆచరణలోకి తీసుకొని వస్తారో అప్పుడు ఏమంట, సామాన్య ప్రజలు అదే విధముగా వారిని అనుసరిస్తూ వారు కూడా ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నము చేస్తారు. భగవంతుడి యొక్క ఆదేశం ఏంటండి? నేను ఏ జ్ఞానం అయితే మీకు చెప్తున్నానో అది ముందుగా మీరు టేస్ట్ చెయ్యండి, ముందు మీరు అనుభవం చెయ్యండి. అనుభవం చేసినట్లయితే మీకు అర్థమవుతుంది, ఈ యొక్క రాజయోగ ప్రక్రియ ద్వారా నాలో శక్తులు వస్తున్నాయి, నాలో గుణాలు వస్తున్నాయి, ఆంతరికంగా బ్రహ్మాండంగా ఉన్నాను. అర్థమైందండి? ఇటువంటి జ్ఞానాన్ని నలుగురికి చెప్పాలన్న తపన అప్పుడు కలుగుతుందండి. మనమే టేస్ట్ చేయకుండా ఉండి ఈ ఫలానా వంటకం చేసామండి, మేము టేస్ట్ చేయలేదండి, మీరు టేస్ట్ చేసి చెప్పండి అంటే ఎలా ఉంటుందండి? ముందు బాబు మీరు వండుకున్నారు, మీరు టేస్ట్ చేయండి అంటారా అనరా? అర్థమైందండి? వారు కూడా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తారు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అన్నాడు. అర్థమైంది? అక్కడ శ్రేష్ఠ అంటే ఏంటి? శ్రేష్ఠ ఆలోచనలు ఉన్నవాడు చేస్తాడు అక్కడ. అంటే ఉత్తమ మధ్యమ కనిష్ట అన్నాం కదా, సాత్విక రాజసిక తామసిక. ఈ సాత్విక లక్షణాలు ఉండాలి, ఉత్తమ లక్షణాలు ఉండాలి, క్లీన్ మైండ్ క్లీన్ ఇంటలెక్ట్ ఉండాలి, సత్యత ఆధారంగా అంటే నచికేతుడి లక్షణాలు ఉండాలి మనలో. అప్పుడు మనకేమవుతుంది? శ్రేష్ఠ. అర్థమైందండి? యద్యద్ ఆచరతి శ్రేష్ఠ, అందుకే శ్రేష్ఠులు అనుకునేటువంటి తములు వాళ్ళు ఆచరించి నలుగురికి చెప్పినట్లయితే వాళ్ళు కూడా ఆచరించడానికి అవకాశం ఉంటుంది. ఉత్తముడు దేనిని ప్రమాణముగా చూపిస్తాడో, దేన్ని ప్రమాణంగా అంటే ఆదర్శంగా చూపిస్తాడో లోకమంతా దానిని అనుసరిస్తుంది. సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అన్నాడు. చూసారా?
లోకానికి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు జీవితం బాగుందంటే ఏమిటంటే మీకేం సమస్యలు ఉండవా, మీకేం టెన్షన్స్ ఉండవా, ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఉంటారు, అందరినీ గౌరవిస్తారు, కులము లేదు, మతము లేదు, జాతి లేదు, రంగు లేదు, రూపు లేదు, ఏమీ లేకుండా ప్రతి ఒక్కరిని ఒక సద్భావనతో మీరు ఒక సాటి మనిషిగా గౌరవిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు జ్ఞానము అంటే మన దారిలోకి ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు. అర్థమైందండి. అందుకనే ఉత్తముడు దేనిని ప్రమాణముగా ఆదర్శంగా చూపిస్తాడో లోకమంతా దానిని అనుసరిస్తుంది. కాబట్టి మహాత్ముని గొప్పతనము అతని బోధనలో కాదు, మహాత్ముని గొప్పతనం అంట అతని బోధనలో కాదు, అతని ఆచరణలో ఉంటుంది. అదనమాట యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అంటే. ఒక్కసారి దీనిలో ఆధ్యాత్మిక దృష్టికోణం ఒకటి చూద్దాము. తర్వాత ఈ 1868 69కి ఎలా కనెక్ట్ అవుతుంది అది కూడా పరిశీలించినట్లయితే మనకి కొంచెం క్లారిటీ వస్తుందండి. శ్రేష్ఠుడు అంటే ఉత్తముడైన వాడు. శ్రేష్ఠ యద్యద్ ఆచరతి శ్రేష్ఠ, అక్కడ శ్రేష్ఠ అనే పదము ఉత్తముడైన వాడు అంటే రాజయోగ అభ్యాసము ద్వారా ఆత్మస్వరూప స్థితి మరియు పరమాత్మ స్మృతిని అనుభవం చేయడం ద్వారా దైవీ గుణాలను, దైవీ శక్తులను తన జీవితములో ప్రతిఫలింపచేసే యోగి. ఆ ఉత్తముడు అంటే అది ఆ నిర్వచనం చెప్తున్నాడు. పరమాత్మతో కనెక్ట్ అయ్యి గుణాలు, శక్తులు మన జీవితంలో అనుభవం చేసేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి యోగి. అతని జీవితం మాటల కంటే చేతలలోనే ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. అతని జీవితము మాటల కంటే చేతలలోనే ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. ఒక్కసారి 1868 69తో కనెక్షన్ చూడండి ఒకసారి. దీని ఏమన్నాడు ఇక్కడ? ఆచరించి ప్రచారం చేయాలి. ఆచరణ లేకుండా ప్రచారం చేయకూడదు, ఇది నిషిద్ధం అంటున్నాడు భగవద్గీతలో. మీరు ఎవరికి చెప్పకండి, మీరు ఆ జీవితాన్ని సారాన్ని తెలుసుకొని, గీత సారాన్ని తెలుసుకొని మీ జీవితంలో మీరు ఆచరిస్తున్నారా? అందుకని 1868 69లో గీతా జ్ఞానాన్ని ప్రచారము చేసేవాడు భగవంతునికి అత్యంత ప్రియుడు అని స్పష్టము చేయడం జరిగింది కదా. ఏమండి? ఆ విధంగా ఆచరించి ప్రచారం చేసేవాడు భగవంతుడికి చాలా ప్రియుడు. అర్థమైంది. కాబట్టి అతను కేవలము నోటితో గీతను బోధిస్తే సరిపోదు. 3:21 ప్రకారము అతను ఆ గీతా జ్ఞానాన్ని తన జీవితంలో ఆచరించి చూపాలి. దీంట్లో మోటివేషనల్ స్పీకర్స్ ఒక మాట వాడతారండి ఇంగ్లీష్లో, అద్భుతంగా ఉంటుంది అది. వాళ్ళు ఏమంటారు తెలుసునండి? వాక్ ద టాక్ అంటారు. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, అక్కడ ఉపన్యాసం ఇస్తున్నావో, మీ భాషను ఏదైతే ఉందో దాని ఆ మార్గంలో నువ్వు నడవాలి ముందు అంటాడు. వాక్ ద టాక్ అంటే అది అర్థమాట. అర్థమైంది. అంటే ఆచరించి మాత్రమే చెప్పాలి. నీకు నచ్చనటువంటి జ్ఞానం ఇతరులకు ఎలా నచ్చుతుంది చెప్పండి? సింపుల్ లాజిక్ కదా. నువ్వు చెప్పే మాటలు నువ్వు నచ్చటంలే, నువ్వు కోపం చేయకూడదని చెప్తున్నావు, నువ్వు ఇంట్లో కోపం చేస్తున్నావు, నీకు నచ్చటం లేదు, నీ జ్ఞానం నీకే పనికి రాలేదు, నీకే ఆ ఆంతరిక శక్తిని ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇతరులకు నువ్వు ఆ శక్తిని ఎలా ఇవ్వగలుగుతావు? సింపుల్ లాజికల్గా మనం ప్రశ్న వేసుకుంటే. అందుకని వాక్ ద టాక్ అన్నాడు. ఎందుకంటే సమాజము ఆయన మాటల కంటే ఆయన ఆచరణను, యద్యద్ ఆచరతి అన్నాడు చూసారా, చూసి అనుసరిస్తుంది. అర్థమైందండి. 4:34తో సంబంధం కూడా గమనించండి ఒకసారి. తత్వదర్శి యొక్క లక్షణము. ఈ శ్లోకంలో మనం ఏ తత్వదర్శులైన జ్ఞానులను ఆశ్రయించి జ్ఞానాన్ని పొందాలని భగవంతుడు చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నాడు చూసారా. ఇది 4:34 చాలా ముఖ్యమండి. నిజంగా సత్యాన్వేషణలో వెళ్ళేవాళ్ళు, నేను సత్యాన్ని పొందాలనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈ యొక్క శ్లోకం మనకి సమాధానం చెప్తుందన్నమాట. అర్థమైందండి. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? 321లో చెప్పబడిన శ్రేష్ఠులు యద్యద్ ఆచరితి శ్రేష్ఠ, వారు తాము దర్శించిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా ప్రమాణంగా నిలుస్తారు. అటువంటి వారిని చూసి సమాజము ధర్మ మార్గాన్ని నేర్చుకుంటుంది. ఎందుకంటే ఈ రోజున ధర్మం గురించి చాలామంది చెప్తున్నారు, కానీ ధర్మ మార్గం ఏర్పడటం లేదు. అధర్మమే పెరుగుతోంది, అసత్యమే, అన్యాయమే, ఇవన్నీ దుఃఖ మార్గాలే బాగా పెరుగుతున్నాయి. 1868లో అయిపోయింది. ఒక పారాగ్రాఫ్తో ముగిస్తాను. తర్వాత ఈ జ్ఞానాన్ని అర్హులైన భక్తులకు బోధించాలి అన్నాడు. అర్హులైన భక్తులు అంటే ఎవరు? ఎవరైతే జీవితంలో ఆ జ్ఞానాన్ని ఆచరించాలి అనుకుంటారో వాళ్ళు అర్హులైన భక్తులు అన్నమాట. అలా ఆచరించి బోధించేవాడే భగవంతునికి అత్యంత ప్రియుడు. బోధించేవాడు ఆచరించాలి,
భక్తులు కూడా ఆచరించడానికి ఆ జ్ఞానాన్ని వినాలి. అందువలన 3:21 అనేది 1868-69కు పునాది లాంటిదంట, ఫౌండేషన్ అంటున్నాడు. తర్వాత మీరు ఒకసారి చూసినట్లయితే ఎసెన్స్లో ఈ యొక్క 3:21 ఏం చెప్తోందంటే మనకి జీవితమే మొదటి ఉపన్యాసము. మన జీవితమే మొదటి ఉపన్యాసం, మరి ఏమి చెప్పక్కర్లేదు. చక్కగా ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, అందరినీ ప్రేమించండి, అందరినీ కూడా చక్కగా సంబంధాల్లో మంచి ఆ మధురతని చూపించండి, మాట మధురంగా పెట్టుకోండి. అర్థమా? మన జీవితమే మొదటి ఉపన్యాసము, ఉపదేశము రెండవది అన్నాడు. గీత ప్రకారము ఆచరణ లేని బోధన ప్రభావము చూపదు. ఆచరణతో కూడిన బోధన ప్రపంచాన్ని మారుస్తుంది. ఎవరైతే ఆచరించి చూపిస్తారో ప్రపంచాన్ని మారుస్తుంది. అందుకే భగవంతుడికి గీతను కేవలం చెప్పేవాడిని కాదు, గీతలో జీవించి ఇతరులను జీవింపచేసే వాడినే తనకు అత్యంత ప్రియుడు అని ప్రకటించటము జరిగింది. 1868-69 యొక్క ఇదే సత్యాన్ని ఈ 3వ అధ్యాయం 21వ శ్లోకం బలపరుస్తుందండి. ఓకేనండి, ఇక్కడితో మనం ఈ యొక్క చర్చని ముగించుకుందామని తదుపరి ఎపిసోడ్లో కొన్ని ఉపనిషత్ మంత్రాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. 1868-69 ఈ యొక్క శ్లోకాల్ని సమర్థించే మంత్రాలు, అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని మనం చర్చించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.